హలో మామ, అందరికైతే నేను ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా? నేనైతే హైదరాబాద్ నుంచి మా ఇంటికి అయితే వెళ్తున్నాను అనమాట. ఏం లేదు మామ, నేనైతే శ్రీశైలం అయితే వెళ్తున్నాను. రేపు టుమారో అయితే మా సరే అని మొత్తానికి అయితే లగేజ్ అయితే మొత్తం ప్యాక్ చేసుకొని డైరెక్ట్ అయితే బయలుదేరేసినాను అనమాట. మొత్తానికి బయలుదేరేసి డైరెక్ట్ కిందికి అయితే వెళ్ళేసి ఇంకా పోయే ముందర ఎందుకులే ఖాళీ పోవడని కిందికైతే వెళ్ళేసి టాటా గ్లూకోజ్ అయితే తాగేసినాను అనమాట. మస్తుండే. మా బస్ అయినా ఫోన్ చేస్తే ఇంకా లేట్ అవుతుందని చెప్పేసి నిదానంగా అయితే తాగేసి ఇంకా డైరెక్ట్ బస్ వచ్చాను. ఇంకా బస్ అయితే ఎక్కేసినాను అనమాట. బస్ ఎక్కి మొత్తం లోపలైతే నల్లగా ఏం లేదు, మొత్తం లైట్లన్నీ ఆఫ్ చేసిండు. ఇంకా సరే అని మొత్తానికి అయితే వాడుకొని ఇంకా మళ్ళీ 2:30కి అయితే బస్ అయితే స్టాప్ చేసిండు. సరే ఇంకా బయటికి వెళ్ళేసి ఒక స్టింగ్ అయితే తీసుకొచ్చుకొని తాగేసిన. రాగానే ఇంకా ఈ మార్నింగ్ అయితే వచ్చేసిన. రాగానే మా అమ్ముండి ఇంకా పోయి టీ అయితే పెట్టించింది మా నా చేతంగా రాగానే. అది కాక బండలు కూడా ఇట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి చంపడానికి? ఇంకా సరే అని మొత్తానికి అయితే గ్రౌండ్కి అయితే వెళ్ళేసి వాలీబాల్ ఆడైతే వచ్చేసినాము. మరి అని ఇంకా మధ్యాహ్నం అయితే ఇంకా మునగనికి పోదాం అనేసి ఇంకా తొట్టికి అయితే పోయినాం. మునిగేసి అట్నే ఒక చెట్టు కంటే పప్పస్కాయ అయితే పెరికినా అనమాట మా దోస్తుగాడు. సరే అని మొత్తానికి అయితే పెరికించుకొని అదైతే తినేసినాం అనమాట. సరే అని మా వాడు నా చెప్పులు అయితే వేసుకొని తిరుగుతున్నాం. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు. అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట అలాగా. మా వాళ్ళని అయితే బండి అయిపోయింది. మా పెట్రోల్ ఆపేసింది.